హెయిర్ ఫాల్ అనేది టీనేజ్ నుంచి స్టార్ట్ అయిపోతూ వస్తుంది. మార్కెట్‌లో చూస్తేనేమో కాస్ట్‌లీ షాంపూలు, కండిషనర్‌లు, మల్టీ విటమిన్‌లు అని ఏవేవో వాడుతూనే ఉంటారు. కానీ యూజ్ లేకుండా ఉంది. సో, సొల్యూషన్ ఏంటంటారు? దీనికి చెప్పాలంటే ముందు ఒకటి చెప్పాలమ్మా. ఈ గుండోడేంది హెయిర్ గురించి చెప్తున్నారు, హెయిర్ గ్రోత్ గురించి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే దాని సొల్యూషన్ ఉంది. నేను ముందు చెప్పాను నా గురించి. నాకు ఒక 25-30 ఇయర్స్ అప్పుడే విపరీతమైన పెస్టిసైడ్ కొట్టి, విపరీతమైన పచ్చళ్ళు దిగి, తినకూడని అని దిగి అప్పుడు నాకు స్టార్ట్ అయింది. ఇట్లా పట్టుకుంటే ఇప్పుడు నిజంగా కొంతమంది ఏడుస్తారు వాళ్ళు. హెయిర్ ఫాల్ గురించి ఇప్పుడు మాకు ఊళ్ళో జాయిన్ అయ్యి ఉంటారు కదా, అన్ని బాధపడి అది పెద్ద బాధ. అంటే నాకు అప్పుడు ఏమైందంటే అవన్నీ వాడటం వల్ల ఊడటం మొదలైంది. నేను కూడా అట్లనే కష్టపడ్డాను. సరే తర్వాత అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలోనే మొత్తం ఆనితో కప్పులు చేశాను. ఆ తప్పులు చేయటం వల్ల అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. మన బాడీకి కావాల్సింది ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మీరు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తారు, అది రావాల్సిన గ్రోత్ దానివల్ల ఏమీ రాదు. దానివల్ల ఏంటంటే నమ్మకం ఏమైనా వచ్చి వస్తే అంత తప్ప బాడీకి ఏం మంచిది. అలానే ఇప్పుడు మీరు చెప్పే షాంపులు కానీ ఇవన్నీ కూడా అంతే. ఇంకా చెప్పాలంటే అవి చేసుకొని కూడిపోయి అవడం వల్ల దీంట్లో ఏంటంటే మన బాడీకి కావాల్సిన కరెక్ట్గా ఇవ్వాలి. అంటే అది కూడా ఎట్లా ఇవ్వాలి, మంచి క్వాలిటీ విటమిన్స్ ఇవ్వాలి, క్వాలిటీ ప్రోటీన్ ఇవ్వాలి, క్వాలిటీ మొత్తం ఫ్యాట్ కానీ ఏది కానీ మంచి న్యాచురల్గా ఇవ్వాలి. న్యాచురల్గా ఇస్తే ఇప్పుడు ఇక్కడ మాకు రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. ఒక 10-15 రోజులు కూడా తగ్గటం స్టార్ట్ అయింది. అంటే 9 నెలలు కాదు, ఎక్కువ రోజులు పట్టొచ్చి, కానీ 10-15 డేస్ మీద మార్పులు వస్తాయి. వాళ్ళకి స్లోగా తగ్గుతూ ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత స్లోగా అది నార్మల్గా రావడానికి ఇందులో ఉంది అవకాశం, మీరు వాటిలో ఉండవు.